పాడబోతు పూర్వవతారం పోయిందా అంటే ఈ కలియుగానికి దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఎక్కడ పెరిగాడు, వారి తల్లి ఎవరు, తండ్రి ఎవరు, మొట్టమొదటి నుంచి చివరి వరకు కథ రూపంగా వస్తుంది పోయిందా. ఈ కథ పుట్టించిన వారండి తూర్పు గోదావరి జిల్లా కోనసీమ జిల్లా ఇందుబాబు రామచంద్రపురం తాలూకా వెల్లైన గ్రామంలో వెలిసిపుట్టారండి. వెల్ల అనే గ్రామంలో వెలిసిపుట్టారండి. వారి వర్ణానికి కాపులు వైకుంఠపరులండి, వైకుంఠ పనులు. వారింటి పేరు సిక్కాల వారు, సిక్కాల కాటయ్య కాపు నాయుడు గారు, కామయ్య నాయుడు గారు. తిరుమల తిరుపతి దేవస్థానం 3 నెలల పాటు నడుచుకుంటా వెళ్ళి 3 నెలల పాటు నడుచుకుంటా వచ్చి కల్లారా చూసి నోటారా కబుకొచ్చిన కదండి, నోటారా కబుకొచ్చిన కదా. ఆ మహానుభావులు ఇద్దరు కూడా చెట్టి పాతి చెల్లిపోయారండి. ఆ చెట్టి కాయలు కోసుకుని మన ఊరు అమ్ముకుంటున్నాం. ఆ మహానుభావులు ఇద్దరు కూడా ఎల మీద లేరు కాబట్టి ఈ కూర్చున్న సభవారి కొద్ది మంది అయినా సరే భగవంతుడి మీద భారమేసి వారు అందు దయించి జోడు అస్థానం జోడించి ఒకసారి గట్టిగా గోవిందనామ స్మరించాలి. తల్లి గోవింద స్వామి వెంకటరమణ. ఈ కథ సృష్టించిన వారు కాపులండి, వర్ణానికి కాపులమ్మ. 6 పెట్టిన భిక్షే మనం ఊరు అమ్ముకుంటున్నాం. మాలాంటి కళాకారులు ఎంతో మంది తయారయ్యారు, కథ నిప్పటి వస్తున్నారు. గోవిందా రామ 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 నారాయణ తారా పురుషుడా వాడా మచ్చము తారుడా వాడా మచ్చాయవుతారుడా. బాబు కాశీ రచించాలి కళ్యాణ వాస పల్లె మీద తల్లెవరు తండ్రివరు బాబుట్టు తల్లెవరు తండ్రివరు బాబుట్టోరెవరు ఒకసారి చెప్పండి ఓ రాజుల. కాకండి ఇప్పుడే ఎక్కడ పో కథ, ఇప్పుడు దాకా వేసాలమ్మా, ఇప్పుడు ఒరిజినల్ కథ అనమాట. గోవిందా గారు మా యొక్క పాదసేవ 25 సంవత్సరాల నుంచి పట్టి పాలిస్తున్నారు. మా యొక్క తల్లి గారిని అడగరా, మా తండ్రి అన్నారు కదా, ఏ రోజుకి ఆ రోజు కొత్త, ఏ పూట కాపూట చెప్పాలండి, ఏ పూట కాపూట చెప్పాలండి. బాబు మనం 28వ తారీఖు ఓరపిల్లి చేస్తాం, ముందేమో రావుల పని దగ్గర కొమరాజలంగా చేస్తాం, యార ఒల్లూరు చేస్తున్నాం. అక్కడ ఉన్న జనం ఇక్కడ ఉన్నారా? ఊరుకోండి, అక్కడే బాగా జనం. ఇక్కడ జనం తక్కువ ఉన్నారా? ఇక్కడ ఊతప్ప మీద ఉల్లిపాయ ముక్కలా ఉన్నారు. ఇటు ఊతప్ప మీద ఉల్లిపాయ ముక్కలా ఉన్నారా? అంటే వర్షనకరా బాబు. అదండి, అంటే ఏ రోజుకి ఆ రోజు చెప్పాలి, ఏ పూట కాపూట చెప్పాలండి, ఏ పూటకు ఆ పూట చెప్పాలి. నాయన ఇది చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లండి, చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లా, ఇది కాపురము తిరుపతి కలియుగ చంద్రగిరి తాలూకా చిత్తాల జిల్లండ కాపురము తిరుపతి కలియుగ కాపురము తిరుపతి కలియుగ మందండి. దిగుబోతురా కాపురము తిరుపతి కలియుగ మందండ నివేశ
తిరుపతి మాత్రం భూమి అదిగో తెరా పతండి తల్లి రమదేవో తండ్రి చూడండమ్మా మంగతాయ గారు ఏడుకొండ వారు ఊరటండి చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లా. ఇప్పుడు ఇక్కడ నుంచి 3 జిల్లాలు దాటితే చిత్తూరు జిల్లా ఇదండి. ఇప్పుడు ఇక్కడ నుంచి 7 జిల్లాలు దాటితే 8వ జిల్లా చిత్తూరు జిల్లా అండి. జిల్లాలు మారిపోయి అమ్మ. చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లా దేవస్థాన భూమి దిగువ తిరుపతి కాపురస్థలం అండి. కాపురా స్థలం అండి. తల్లి గారే సూరమ్మదేవి, తండ్రి గారు తిమ్మరాజు గారు తల్లి తండ్రి 18 సంవత్సరాలు పట్టి కాపురం శ్రీగా వెనక ముందు అబ్బాయి జన్మించామండి. వెనక ముందు 7 అబ్బాయి జన్మలైరండి. వారు ఎక్కడెక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఏ స్థానంలో ఎవరున్నారు ఒక్కసారి అన్నమగా కలవాలి. జవాబుంచెలందరూ కూడా ఆలకించాలండి. ఆలకించేలాగా ఉన్నారు. ఇంట్రెస్ట్ గా చూసేలాగా ఉన్నారు. వెంకటబాబు గారు చూడండి అమ్మా. 7 కొండల వారి వంశపటండి. సూర్య రాజ్య వంశరాజు. వారి ఇంటి పేరు వెనుకుల వారు. వారి గోత్రము, వారి నామము అంటే చూడండి తల్లి, మనం ఏ గుడి గోపురాలకు వెళ్ళినా కానీ పూజారు కానీ మన కులం అడగరండి, గోత్రనామాలు అడుగుతారు. అలాగే 7 కొండల వారి వంశం సూర్య రాజ్య వంశరాజు. వారి ఇంటి పేరు, వారి గోత్రము, వారి నామము ఎవరన్నా జనములు గోవింద మహారాజు జన్మనేటండి. అవునండి. గోవింద రాజులు అంటే 6 మూళ్ళు ఉంటారు, 9 మూళ్ళు ఉంటారు, మోకాళ్ళ దిగువ ఉంటాయి, కాళ్ళ కాడ ఆదిలక్ష్మి భూలక్ష్మి పాదాల పడతా ఉంటారు. వారిని తిరుపతిలో ఏమంటారు బాబు? తాయారమ్మ కొండ్రి కామాక్షం అంటారండి. తాయారమ్మ కొండ్రి కామాక్షం అంటారు. మనమైతే శ్రీదేవి భూదేవి అంటామండి. అంటే మహానుభావుడు గోవిందరాజులంటే జగదేక వీరుడు, సూత్రధారుడు. చేతిలో సంజీవ లేకుంటదటండి. జరిగేది జరగబోయేది కూడా తెలుస్తాదట మహానుభావుడికి. లిల్లీ పువ్వులతో ముచ్చారసమట్లు తలకడ బంగారపు కొంచెము పెట్టుకుని మాగానగా నిద్రపోతా ఉంటాడటండి. గోవింద మహారాజుకి తలగలు లేవా, దిక్కులు లేవా, నెల పడుపులు లేవా అని అడుగుతున్నారండి మంగతాయారు గారు. మంగతాయారు గారు అడుగుతున్నారా? ఎదురున్న వాళ్ళేమో మాట్లాడుకుంటున్నారు. అమ్మ మాట్లాడకూడదు, సైలెంట్ గా ఉండాలి. కథ అర్థం అవ్వాలంటే మాట్లాడకూడదండి. తలగలు లేవా, చెక్కులు లేవా, నేల పరుపులు లేవా అవును అని అడుగుతా ఉన్నారు. అంటే గోవిందరాజులు కటండి స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామికి పూర్వమటమ్మ కొన్ని లక్షల ధనం, 1,000 లక్షలు వచ్చేదటండి. అటువంటి ధనం ఏమిటనుకోవచ్చు. ఇప్పుడులాగా 500 కాయింతలు, 200 కాయింతలు, 100 కాయింతలు కదండి. చిల్లి డబ్బులు, రాగి డబ్బులు, వాస్తులు, మోరీలు, 2 రూపాయలు, అనాలు, లేబుళ్ళు వచ్చేయటండి. అటువంటి ధనం అంతా కూడా మహానుభావుడు దిగోత్రపతి వచ్చేయటండి. దిగోత్రపతిలోని మహానుభావుడు గోవిందరాజులు ఏ డబ్బు కూడా భుయించి బంగారపు కొంచెముతో కొలిసి 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 అదిసిపోయి మాగానగా నిద్రపోయాడంట. బంగారం కొంచెం తలగాడ కట్ట పెట్టుకుని మహానుభావుడు సడన్ గా చూస్తే గుండె జల్లమంటాది, గుండె జల్లమంటాది. నాయన గోవిందరాజా, గుళ్ళో దేవుడు నడిచి వస్తున్నాడా అన్నట్టుంటదండి. మహానుభావుడు దిగో తిరుపతిలోని
సాడిపోయిందా నాయనా ఆ రెండొక్క గర్భాన్ని ఎవరు జనమనురా పెన్నాదాయంకన్న స్వామి జనమనురా స్వామి జనమాలు పెన్నాడా తీర్థాలు మాయచ్చు స్వామి జనమాల ఏమండి రమేష్ గారు పెన్నాడనే గ్రామం ఎక్కడ ఉందండి శ్రీకాకుళం జిల్లాలో ఉందండి శ్రీకాకుళం జిల్లాలోని పెన్నాడనే గ్రామంలోని పెన్నాడ వెంకన్న వారు వెచ్చిపుట్టారు వారిని పెన్నాడ వెంకన్న అంటారు పెన్నాడ రంగనాయకులు గారు అంటారు ఆయన్నే ముందు చక్కి అంటారు ఆయన అక్కడికి తల్లి గారు గర్భబంధు అబ్బాయి సక్రమ జన్మించారు అబ్బాయి ఏకసక్రంగా జన్మించారు ఆయన మూడొక్క గర్భాన్ని ఎవరు జనామాలు కన్నా స్వామి జనమాల రమేష్ గారు ఉప్మాకూడనే గ్రామం ఎక్కడ ఉందండి అదే కాకినాడ పిఠాపురం మధ్యలో ఉందండి ఉప్మాకులు అంటారు ఉప్మాకులు అంటారు అది తులు 5 రోడ్డు ఉంది అది ఉప్మాకులు అంటారు ఆయన అక్కడ తల్లి గారు గర్భమందు సక్రమ జన్మించారు ముగ్గురు అబ్బాయిలు ఒక దగ్గర జన్మించారు ఆయన నలుగొక్క గర్భాన్ని ఎవరు జనమాలు పెండాపు వెంకన్న స్వామి జనమాల స్వామి జనమాలు పెండాపుడు తీర్థాలు మాయచ్చు స్వామి జనమాల రమేష్ గారు బెండపూడి అనే గ్రామం ఎక్కడ ఉందండి అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్తుంటే ఎడం చేతి భాగంగానే వస్తుంటే భాగంగానే ఎత్తైన కొండల్లో బెండపూడి సాధువు గారు మఠం పక్కన వెలిసి పుట్టాడండి బెండపూడి సాధువు గారికి ఎంతమంది భార్యలండి 8 భార్యలండి ఎంతమంది సంతానం బాబు 11 మంది సంతానం అండి వాస్తవమ్మ ఎందుకంటే ఒకే రాజు కుమార్తెలు 8 కుమార్తెలు మహానుభావుడు బెండపూడి సాధువు గారి భార్యలండి 11 మంది సంతానం అండి అంటే లోకానికి దేవుడు సూత్రధారుడు బెండపూడి వెంకటేశ్వర స్వామి బెండపూడి వెంకటేశ్వర స్వామి అంటే ఆయన డబ్బున్న వారి దేవుడు ధనం ఉన్నవారి దేవుడు ధనం ఉన్నవారి దేవుడు మనలాంటి నిరుపేదలు కొలవలేమండి ఆ మహానాన్ని కొలవాలంటే ఒక రెడ్లు కాని ఒక కౌంట్లు గాని ఒక సౌదరీస్ కాని ఎక్కువగా కొలుస్తా ఉంటారు సువర్ణ గన్నేరు పువ్వులతో తూగుతా ఉంటారు సువర్ణ గన్నేరు పువ్వులు అంటే ఏమిటనుకొచ్చమ్మ అన్నవరం సత్యనారాయణమూర్తి కొండ పైన ఉంటే అయ్యే లక్షవర పూజలు అంటారు మహానుభావుడు నిత్య అన్నదానం జరుగుతా ఉంటారు అక్కడికి తల్లి గారు గర్భమందు అబ్బాయి సక్రమ జన్మించారు 4 అబ్బాయిలు ఒక దగ్గరకు జన్మించారు మరి ఎవరో జనమాలమ్మ వెంకటరమణ స్వామి జనమ్మ స్వామి జనమాలండి ధ్యానం అంటే ఎక్కడ ఉందండి రమేష్ గారు ద్రాక్షారానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉందండి ద్రాక్షారామానికి 18 కిలోమీటర్ల సేరుపులో ఉందమ్మ యానం అదే ప్రాంతీయమంటారు అదే ముందేనం అంటారు అంటే మహానుభావుడు నాయన యాన వెంకటరమణ జన్మలయ్యాడు స్వామి రమణ లేవయ్యా నా స్వామి నీకసలాలేవు అంటున్నారా మరి కంగారు పడకండి
ఈ ఆరుగురు అన్నదమ్ములకి బాబు తేడా ఉంది. తేడాలో కల్లా తేడా ఏమిటంటారా? చిన్న తేడా ఉంది. ఏమిటండి తేడా కల్లా ఏం తేడా చెప్పమంటారా? బాబు మీ ఇంటి పేరు ఏం పేరండి? ఏం పేరండి? పందిరివారు. మీ ఇంటి పేరు? పేరు పందిరివారండి. పందిరివారు. మీరు పోతే వారు మొలగారు, వారు పోతే మనము మానవులు కాబట్టి సాగు పుట్టుకలండి. సాగు పుట్టుకులమ్మ. వారు దేవాన దేవుళ్ళు కాబట్టి నిత్యం జ్యోతిలా వెలుగుతా ఉంటారు. నిత్యం జ్యోతిలా వెలుగుతారు. తేడాల్లోకెల్లా ఏమి తేడంటావా? నాయన ఈ తల్లు మళ్ళు లేవు, తానా జపలు లేవు, చిన్న సభవారు ఆశ్చర్యముగా ఆలకించొచ్చండి. ఏమండి గురుగారు తల్లిగారి గర్భాన 7 అన్నదమ్ములు జన్మాల ఏరంటున్నారు. 6 అన్నదమ్ములకి తల్లు మళ్ళు తాన జాపాలు ఉన్నాయి. ఈ యాన వెంకటేశ్వర స్వామికి తల్లు మళ్ళు తాన జాపాలు లేకపోని కారణం ఏమిటని అడగొచ్చండి ఆశ్చర్యముగా. కన్నా తల్లి వారికి 7 అబ్బాయిలు జన్మాలు అయిన తర్వాత కన్నా తల్లి పేరుమదేవి 7 అబ్బాయిల్ని ఒక వద్దకు పిలిచి, బాబు కుమారులారా, ముందు ముందు కలియుగం పుట్టదలుచుకుంది. కలియుగములో నరులు పుడతారు. నరులు పుట్టారంటే మిమ్మల్ని దేవాన దేవుళ్ళ కింద కొలుస్తారు. అనగాని కార్తీక శుద్ధ పౌర్ణమి ఏకాదశి నాడండి అటువైపు ముగ్గురు, ఇటువైపు ముగ్గురు మయ్యాన్ని యాన వెంకటరమణ కూర్చున్నారు. రోజు ఏ టయానికి పెట్టేదండి మీ కన్నా తల్లి ప్రసాదం రమేష్ గారు? 10 గంటలల్లా పెట్టేదండి. 4 టయానికి పెట్టి తెల్లవారుజాము. అవును నాయన 4 అన్నది 5 అయిపోయింది, 5 అన్నది 10 అయిపోయింది, 10 అన్నది 3 అయిపోయింది. కడుపు నిండా భూంచెత్తేనే లేకపోతే దేవుడు లేడా? అలాగని యాన వెంకటేశ్వర స్వామి పైకి లేసి మా 6 అన్నదమ్ములకి మతిపోయిందా? లేకపోతే మా కన్నా తల్లి తండ్రికి మతిపోయిందా? ఉంటే వీరు ఉండతక్కవాడు, నేను ఉండతక్కవాడిని కాదు. అలాగని రాత్రి మిగిలిపోయిన సర్దన్నం ముట్టి మీద ఉంటే ఒడుతుడుగా వెళ్ళి యాన వెంకటరమణ వంటింట్లోకి ఒక చేస్తే భోంచేస్తే లేట్ అయిపోతాని 2 చేతులతో కలిపి భోంచేస్తారు. అది మీ కన్నా తల్లి వారి పేరుం దేవి కల్లారా చూసి, వెంకటరమణ నా కులంలో పుట్టి నా గోత్రంలో పెరిగి శరీరాన్ని నేరము చేస్తావు అని ప్రాంతీయ దేశము పంపించిందండి. మధ్యపూడి వారికి దత్తమిచ్చింది. ఇది అద్ద పూజ, సకమ నోము. అద్ద పూజ అంటే అత్తగారు పూజ అంటాడు. ఏంటండి అత్తగారు పూజ అండి? మంగతాయర్ గారు అత్త పూజ అంటే అత్తగారు పూజ అంటాడు. అత్తగారు పూజ అంటే ఎలా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటదండి? మీ పేరేం పేరండి? రఘు గారు ఉన్నారు. అవును. ఆ రత్తోరింటికి వెళ్తారు. ఆ రత్తోరింటికి వెళ్తారు రాజధాని గారి ఇంటికి. అల్లుడు గారు వచ్చారని. మీ అత్తగారి పేరేం పేరండి? వరలక్ష్మి గారు. అల్లుడు గారు ఎన్నబడి వచ్చాడని గబగబా వెళ్ళి ఫ్రిడ్జ్ లో కూల్ డ్రింక్ తీసి గ్లాసులో వేసేస్తుంది ఆవిడ. శుభ్రంగా తాగుతాడు ఆయన. ఈ లోపల వరలక్ష్మి గారు ఏం చేస్తారు? ఉల్లిపాయ ముక్కలు కోసి శనాపిండి కలిపి ఉల్లిపకోడి వేస్తారు. అది అత్తగారు పూజ. మావి గారి పూజ, ఆదినారాయణ గారి పూజ ఏం పూజ తెలుసా? అల్లుడు గారు పండు తీయండి, ఊరాతలో ఉన్నది రేకుల చెట్టు అని అక్కడ తీసుకెళ్లి కింద కొట్టి పైన తిప్పి తీసుకెళ్తారు. అది మాంగారు పూజ. అత్త పూజ అత్తగారు పూజ కాదు ఆయన సక్కమ్మ నోము. అలాగండి ఆయన మహానుభావులు అంటా ఉంది. తల్లి మళ్ళు లేవు, తానా జపలు లేవు, నీవు ఒట్టిలు దేవుడు దొడ్డే దేవుడువా పరమాత్మ పల్లీలంటే మీకు నీసుకమండి. పల్లీలంటే నీసుకమండి. వారిని 4 జాతులకు అప్పడిస్తారు. ఎలాగండి? పొట్టీలంట, మరకలంట, పల్లీలంట, అగ్ని కుల శత్రుకులంట. చల్లగా కదండి. అగ్ని కూడా శత్రువులు అంటారు.
ఆనగ జాతులుగా పిలిచి పిలుస్తారండి. ఆనగ జాతులుగా పిలిచి పిలుస్తారు. అంటే అగ్ని కుల శత్రులకి జంజాలు ఉంటాయి, మహారాజులకి జంజాలు ఉంటాయి, విండుత్త జంజాలు ఉంటాయి. మహానుభావులు సేనా నిష్ఠగా ఉంటారని అగ్ని కుల శత్రువులు అంటే సేనా నిష్ఠగా ఉంటారు. అంటే వారేమో మేడ మీద రాజులు, వీరేమో నీటి మీద రాజులు, వీరేమో నీటి మీద రాజులండి. ఈ తెల్లరి గట్ల ఏ కోజామున నిగిసి ఈ అగ్ని కుల శత్రువులు బొంగ భుజాన్ని వేసుకుని వల చేత్తో పట్టుకుని ఉంటేసే నమస్కారము మహానుభావుడు యాన వెంకటరావు గుడి ముందు నుంచి వెళుతూ ఒంటేసే నమస్కారం వైనంగా పెట్టి, బాబయ్య మేము వేట్లకు వెళుతున్నాం, మా ఏట్లో బాగా సిక్కిని అంటే మా డబ్బుల్లో సగం డబ్బులు మీ డిబ్బీలో వేస్తాం అని ఒంటేసే నమస్కారమే వైనంగా పెడతారు. రెండు చేతులతో నమస్కారం పెడితే స్వామికి మోక్షం లేదండి. తల్లి గారి శాపం వల్లండి. తల్లి శాపమా బ్రహ్మ శాపం అన్నారండి. ఏ తల్లి అయినా కన్నా కొడుకు గాని కన్నా కూతురు గాని శాపనాకారం పెట్టకూడదమ్మా. గడప దాటకుండా గండ ఉంటారు. ఈ మహానుభావులు 7 అబ్బాయిలు జన్మాలయ్యారు గాని ఈ 6 అబ్బాయిలకి మీసాలు ఉండవండి. అవునండి. యాన వెంకటరామకి మీసాలు ఉంటాయి. ఇలాగా ఆయన్నే మీసాలు అంటారు. యాన వెంకటరామ గుడి ముందు నుంచి వెళ్తూ ఒంటిసే నమస్కారము పాశుమోకాన్ని దండం పెడితేనే ఫలితం ఉందటండి. జ్ఞాన వెంకటరావునికి కడుపు నిండా భోజనం చేసి దండం పెడతారు. ఈ మహానుభావుడికి తీర్థాలు తీర్థాలు భ్రమణములు ఉంటాయి. నీకు సరుకు ముక్క తీర్థాలు చాలా సరుకు ముక్క తీర్థాలు చాలా బాగుండా. నీకు కలహాసు తీర్థాలు గల్లంతూ చెరుకు ముక్క తీర్థాలంటే పూర్వం నల్ల మొగులు కాని తెల్ల మొగులు కాని బంగారపు తీగ్గాని ఉండేటండి. పైన తొక్కట్టుకుంటే కిందకు వచ్చేసేయట. అటువంటి చెరుకులు ఉండేటండి. అటువంటి ముసలివారు ఎవరైనా సరే యానం తీర్థం వెళితే ముసలోడు పచ్చాంగం చెట్టు కట్టుకుని వెళ్ళేవారండి యానం తీర్థం. అటువంటి ముసలివారు చెరుకాల మోపు ముందేసుకుంటే కంపిడి పిప్పయ్యే వరకు నవ్వునివరట. అటువంటి చెరుకులు ఉండేయండి. నోట్లో పెడితే కరిగిపోయేట. తెల్ల మొగులు కానీ నల్ల మొగులు కానీ బంగారు తీగ్గాని ఉండేటండి. పైన తొక్కటి కూడా కిందకి లాగితే వచ్చేసేయట. ఇప్పుడు ఏం చెరుకులు ఉన్నాయిరా? ఇప్పుడు నక్క కూడా దొరుకుతున్నారా? అమ్మ బాబా నక్క కూడా దొరుకుతున్నారా? అంతకేమన్నా జరుగుతుందని అనుకోండి. ఇప్పుడు అంతా జ్యూస్ అండి. జ్యూస్ ఒల్లూరు సెంటర్ లోకి వెళ్ళండి. అందులో నిమ్మకాయ ముక్క అల్లం ముక్క మిషన్ లో పెడతాం జ్యూస్ వచ్చి చేస్తాం చెప్తారు. అటువంటి చెరుకులు అటండి. అక్కడ తల్లిగారు గర్భమున 5 సక్రమ జన్మించారు. 5 అబ్బాయిలు ఏకచక్రంగా జన్మపోయిందా. ఎవరో జనసాటి వచ్చేరు వాడ పిల్లి వచ్చేరు వాడ పిల్లి వాడ పిల్లి కన్నా స్వామి జనవరే స్వామి జలమడే తారమడ గడ్డ ఇసుకి దిండు రమేష్ గారు వాడపిల్ల అంటున్నారు. వాడపిల్ల అనే గ్రామము ఎక్కడ ఉందని అడుగుతున్నారు సభా పూజ్యులు. రావులపాలు ఓబలంక సెరుపులో ఉన్నాదండి చిన్నవాడపిల్లి. రాలి రావులపాలు ఓబలంక సెరుపులో ఉన్నది చిన్నవాడపిల్లండి. అదే లొల్లవాడపిల్ల మండలం అండి. జొన్నాడ మూలస్థానం. పూర్వం ఆ ఊరిని ఏమనేవారండి? కిస్సారామడగడ్డ అనేవారండి. కిస్సారామడగడ్డ అనేవారండి. ఆ ఊరికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అమ్మ మన భారతదేశంలో గుళ్ళు గోపురాలు పెద్ద పెద్ద శిలా విగ్రహాలు రాతి విగ్రహాలు సిమెంట్ విగ్రహాలు ఉన్నాయి. కానీ ఈ ఓడపిల్లి వెంకటేశ్వర స్వామి అండి నిండు గోదావరిలో కొట్టుకొచ్చి
చందరగంటి చెక్క మానయి ఆగిపోయాడంటే ఇసుక దీనిలో అవునండి. మన ఊరు దేవుడు వచ్చాడు. అలాగని మహానుభావుని వాడపల్లి వెంకటేశ్వర స్వామిని చెక్క మానుగా నిలబెట్టి వెంకన్న బావుగా కొలుస్తా ఉన్నారు గోయిందా. ఈ భగవంతుడు 7 శనివారాలు దేవుడయ్యాడు. అవునండి. 7 శనివారాలు దేవుడయ్యాడమ్మా. ఆడవారే కాని పిల్లలు గాని పెద్దలు గాని చాలా మంది వాడపల్లి అనే గ్రామము చిన్న తిరుపతి యాత్ర ఏంది. ఈ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలంటే అమ్మాయికి పెళ్ళవ్వాలన్నా, అబ్బాయికి ఉద్యోగం రావాలన్నా, లేకపోతే కొత్తగా గృహం కట్టించుకోవాలన్నా, మన వ్యాపారం బాగోవాలన్నా, వ్యవస్థ బాగోవాలన్నా, వ్యవసాయం బాగా పండాలన్నా 7 శనివారాలు ఏక సక్రమంగా వెళ్ళి 8వ శనివారం అక్కడ ఆగిపోయి 9వ శనివారం అభిషేకం చేయించుకుని మన ఊరు వచ్చి శివాలయంలో అభిషేకం చేయించుకుంటే అనుకున్న ఆ పనులన్నీ నెరవేరుతున్నాయి గోయిందా. శాస్త్రంలో రాసుకున్నాను. మహానుభావుడు తీర్థాలు ఉన్నాయటండి. ఒకనాడు ఏకాదశి శ్రీరామనవమి వెళ్ళిన 3వ రోజు వస్తుందండి మకర శుద్ధ ఏకాదశి. అటువంటి టైంలో స్వాముల వారి కళ్యాణం రథోత్సవాలు కూడా చాలా బాగా జరుగుతాయి. అక్కడ తల్లిగారు గర్భమందు